దైవమర్మములు బ్రదర్ భక్త్ సింగ్ పరిచర్య నుండి స్వీకరించిన అనుదిన ధ్యానములు డైలీ డివోషనల్ ఈ నెల యొక్క ముఖ్యాంశము దేవుని నివాసము యొక్క మర్మములు శుక్రవారం ఫిబ్రవరి 13 నీలము ధూమ్రము రక్తవర్ణములు గల సన్నపు నార నిర్గమము 25వ అధ్యాయము 4వ వచనం ప్రత్యక్షపు గుడారపు తెరలు నిర్గమము 26వ అధ్యాయము అడ్డతెరయు ప్రధాన యాజకుని వస్త్రములు నీలము ధూమ్రము రక్తవర్ణములు గల సన్నని నారతో చేయబడి ఉండెను నీలిరంగు పరసంబంధమైన వాటికి గుర్తు మనము భూమిమీద జీవించునప్పుడు నీలిరంగు మన పరసంబంధమైన పిలుపును జ్ఞాపకము చేస్తున్నది పరలోక సంబంధమైన సేవ దానికి తగినట్టు జీవించు జీవితము ప్రతి విశ్వాసి యొక్క ఆధిక్యతయై ఉన్నది దానికి తగినట్టు నీవు జీవిస్తున్నావా నీ రక్షకుని కొరకై ఆత్మలను సంపాదిస్తున్నావా నీ ప్రభువును గూర్చి ఇతరులతో నీవు పంచుకుంటున్నావా దేవుని మహిమ నీలో కనబడుచున్నదా పరలోకమునకు తగినట్టు విశ్వాసముతో నీవు జీవిస్తున్న జీవితాన్ని చూచి శత్రువు ఓడిపంపబడుచున్నాడా ధూమ్రవర్ణము యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క రాజరికమును గూర్చి మాట్లాడును ప్రత్యక్షపు గుడారంలోని ధూమ్రవర్ణము మనము రాజవంశమునకు చెందిన వారమని గుర్తుచేయును నిర్గమము 19వ అధ్యాయము 6వ వచనం మనము రాజులముగాను రాజకుమారులముగాను ఉండవలననున్నదే దేవుని సంకల్పము రక్తవర్ణము యేసుక్రీస్తు ప్రభువు రక్తము ద్వారా మనము కడుగబడుటను గూర్చి మాట్లాడును యెషయా 1వ అధ్యాయము 18వ వచనం 1వ పేతురు 1వ అధ్యాయము 19వ వచనం 1వ యోహాను 1వ అధ్యాయము 7వ వచనం మన పాపములు రక్తము వలె ఎర్రనివైనను యేసుక్రీస్తు ప్రభువు రక్తము ద్వారా అవి హిమము వలె తెల్లబడును సన్నని నార పరిశుద్ధుల నీటి క్రియలను గూర్చి మాట్లాడును ప్రకటన 19వ అధ్యాయము 8వ వచనం మనము యేసుక్రీస్తు ప్రభువు వారి రక్తముచేత కడుగబడి నీతిమంతులముగా తీర్చబడినందున ఆయన నీతిని వస్త్రముగా ధరించియున్నాము గాడ్ బ్లెస్ యూ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్